నెల్లూరు జిల్లా పెరమన వద్ద జరిగిన రోడ్డు ప్రమాదం పెను విషాదాన్ని మిగిల్చింది. ఈ ఘటన జరిగి 5 రోజులు కావస్తున్నా ఇంతవరకు పోలీసులు నిందితులను అరెస్ట్ చేయలేదు. టిప్పర్ డ్రైవర్తో పాటు ఓనర్ పేరు వివరాలు తెలిసినప్పటికీ ఇప్పటికీ వారిని పట్టుకోకపోవడంపై పోలీసులు నిర్లక్ష్యమేనన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. రాజకీయ ఒత్తిళ్ల వల్లే వారిని తప్పించే ప్రయత్నం చేస్తున్నారన్న చర్చ జరుగుతోంది. విచారణ పేరుతో కాలయాపన చేసి కేసును నీరుగార్చేందుకు ఓ సర్కిల్ సీఐ విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారని, ఇసుక మాఫియాకి పూర్తి స్థాయిలో సహకారం అందిస్తున్నారన్న టాక్ వినిపిస్తోంది. ఇదే అంశానికి సంబంధించిన మరింత సమాచారం వెంకటనారాయణ అందిస్తారు. పెరమన జాతీయ రహదారిపై రోడ్డు ప్రమాదం జరిగి 5 రోజులు కావస్తున్నా ఇంతవరకు ప్రమాద కారకులపై పోలీసులు చర్యలు తీసుకోకపోవడంపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. దాదాపు 5 రోజుల క్రితం సంగం జాతీయ రహదారి సమీపంలో ఏదైతే చేజర్ల మండలం పెరుమాళ్లపాడు నుంచి ఆ ఇసుక లోడుతో వస్తున్న టిప్పర్ కారును ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో 7గురు స్పాట్లో మృతి చెందారు. ఇంత ఘోర రోడ్డు ప్రమాదం జరిగినా పోలీసులు ఈ కేసును నీరుగార్చే ప్రయత్నం చేస్తున్నారన్న ప్రచారం ఆ నెల్లూరు జిల్లాలో వినిపిస్తుంది. ఎందుకంటే ప్రధానంగా రోడ్డు ప్రమాదం జరిగిన వెంటనే ఆ డ్రైవర్ ఆ పరారీలో ఉన్నారని మొదట పోలీసులు చెప్పారు. తరువాత డ్రైవర్ని అదుపులోకి తీసుకున్నామని కూడా చెప్పారు. అయితే డ్రైవర్ని మార్చి వేరే డ్రైవర్ని పెడుతున్నారు అన్న ఆ ప్రచారం కూడా జరుగుతుంది. ఇదే ఈ ఘటనకు సంబంధించి దాదాపు ఆ రోజే ఎఫ్ఐఆర్ని పోలీసులు ఫైల్ చేశారు. ఎఫ్ఐఆర్లో కూడా A1గా టిప్పర్ డ్రైవర్ని పెట్టారు. అతని పేరు మెన్షన్ చేయలేదు, అతని వివరాలు కూడా ఎఫ్ఐఆర్లో మెన్షన్ చేయలేదు. అలాగే A2గా టిప్పర్ ఓనర్ని పెట్టారు. అయితే ఆ టిప్పర్ ఓనర్ ఎవరనే విషయాన్ని పోలీసులు ఇంతవరకు కూడా బయటికి బహిర్గతం చేయనటువంటి పరిస్థితి. అయితే ఆ టిప్పర్ నెంబర్కి సంబంధించి ఎక్కడైతే ఆన్లైన్లో కొట్టినా కూడా ఆ టిప్పర్ ఏ ఓనర్కి సంబంధించింది, ఏ కంపెనీకి సంబంధించిన డీటెయిల్స్ అందరికీ కనిపిస్తున్నా పోలీసులు మాత్రం ఈ విషయంలో చాలా గోప్యత మెయింటైన్ చేస్తున్నారు. అలాగే మూడోది A3గా బుజ్జునాయుడిని ఎవరైతే ట్రాన్స్పోర్టర్ ఉన్నాడో అతని పేరును మాత్రం బహిర్గతం చేశారో, మిగతా A1, A2 పేర్ల మాత్రం ఇంతవరకు బహిర్గతం చేయలేదు. అయితే ఈ కేసును నీరుగార్చేందుకు ఆత్మకూరు సబ్ డివిజన్కి సంబంధించిన ఓ కీలక సిఐ చక్రం తిప్పుతున్నారన్న ప్రచారం జరుగుతుంది. ఎందుకంటే ప్రమాదం జరిగింది ఆయన సర్కిల్ లిమిట్స్లో కావడంతో ఇసుక మాఫియాకు సంబంధించి సిండికేట్తో సిఐ చేతులు కలిపారు. అందుకే కేసును నీరుగార్చే ప్రయత్నం చేస్తున్నారనేది కూడా ఒక ప్రధాన విమర్శలు వినిపిస్తున్నటువంటి పరిస్థితి. అయితే ఇటీవల ఎస్పీగా అజిత బాధ్యతలు చేపట్టిన నేపథ్యంలో ఈ కేసును ఆమె చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. ఎవరైతే ఈ కేసును నీరుగార్చే ప్రయత్నం చేస్తున్నారో ఆ సిఐకి ఛార్జ్ మెమో సైతం దాఖలు చేస్తారన్న ప్రచారం కూడా జరుగుతుంది. ఎందుకంటే దాదాపు నెల్లూరు జిల్లా చరిత్రలో ఒకే ప్రమాదంలో 7గురు ప్రాణాలు కోల్పోయిన ఘటన తొలిసారి జరిగింది. అయితే ఈ విషయంలో పోలీసులు మానవత్వంతో వ్యవహరించాల్సి ఉండగా పోలీసులు మాత్రం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు, నిందితులకు కొమ్ము కాస్తున్నారు. అధికార పార్టీ నేతలు కావడంతోనే వారి ఆ ఒత్తిడికి తలొగ్గి కేసును నీరుగార్చే ప్రయత్నం చేస్తున్నారన్న ప్రచారం మాత్రం జోరుగా జరుగుతుంది. అయితే ఇప్పటికైనా ఏదైతే ఈ ప్రమాదం జరిగి 5 రోజులు కావస్తున్నా 5 రోజులు A1, A2, A3 యొక్క ఎఫ్ఐఆర్లో వాళ్ళని మెన్షన్ చేసినప్పటికీ పేర్లు నమోదు చేయకపోవడంపై, ఎందుకంటే డ్రైవరు ఏదైతే ఏఎస్పేట మండలానికి చెందిన డ్రైవరే ఉన్నాడో అలాగే ఏదైతే ఆ టిప్పర్ ఓనర్ కూడా సదర మండలానికి చెందిన వ్యక్తిగానే పోలీసులు అనుమానిస్తున్నారు. ఇంత జరుగుతున్నా ఇంత అనుమానిస్తున్నా కూడా ఇప్పటి వరకు టిప్పర్ డ్రైవర్ని కానీ టిప్పర్ ఓనర్ని కానీ అరెస్టు చేయకపోవడంపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అయితే ఈ ప్రమాద కారకుల్ని, ఈ ఘటన జరిగిన ప్రమాద కారకుల్ని వెంటనే అరెస్టు చేయాలి ఏదైతే మృతుల కుటుంబ సభ్యులు డిమాండ్ చేస్తున్నా పోలీసులు మాత్రం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తూ ఉండడంపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. కెమెరామ్యాన్ ప్రదీప్తో వెంకటనారాయణ, NTV, నెల్లూరు నుంచి.